అన్నదాతకి అండగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 13వ తారీఖుని ఉద్యమ బాట పట్టింది. ఈ పార్టీకి ఉద్యమాలు గాని పోరాటాలు గాని కొత్త కాదు. అదేవిధంగా గత నెల 15 రోజులు బట్టి చూస్తున్న పరిస్థితులను బట్టి రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం రైతులకు ఎంత వ్యతిరేకంగా ఉందో, దళారీ వ్యవస్థలను పెట్టి ధాన్యం కొనుగోలులో రైతులకు ఎంత అన్యాయం చేస్తుందో, అదేవిధంగా 20,000 రూపాయలు పెట్టుబడి సాయం ఇస్తానని చెప్పేసి ఆ 20,000 రూపాయలు సూపర్ 6 లో పెట్టి ఆ హామీ ఎగ్గొట్టడం, తడిసిపోయిన ధాన్యం శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆఖరి గింజ వరకు కొనివారు. కానీ తడిసిన ధాన్యం కొని నాదుడు లేడు, మద్దతు ధర వచ్చి పరిస్థితి లేదు. దళారుల చేతిలో రైతులు మోసపోయే పరిస్థితి చూస్తున్నాం. పంటకి బీమా లేని పరిస్థితి, అన్ని విధాలుగా రైతులు ఇబ్బందులు పడే పరిస్థితి మనం ఈరోజు రాష్ట్రంలో చూస్తున్నాం. దాని గురించే రేపు 13వ తారీఖుని భారీ ఎత్తున నిరసన కార్యక్రమం, కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం కూడా జరుగుతుంది తూర్పుగోదావరి జిల్లాలో అని చెప్పి తెలియజేసుకుంటూ, ఈ మధ్యకాలంలో కొన్ని విచిత్రమైన సంఘటనలు జరుగుతున్నాయి. 45 సంవత్సరాల ఇండస్ట్రీ, 45 సంవత్సరాలు బట్టి రాజకీయంలో ఉండి యనమల రామకృష్ణుడు గారు ఇప్పటి వరకు బీసీలు ఎస్సీలు గుర్తు రాలేదు ఆయనకి. ఈరోజు సడన్ గా ఎస్సీలు బీసీలు ఆయనకి గుర్తొచ్చి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఒక లెటర్ రాయడం జరిగింది. ఆయన లెటర్ సారాంశమే నేను మాట్లాడుతున్నాను. ఆయన ఏం రాశారో సారాంశం నేను మాట్లాడుతున్నాను. బీసీల దగ్గర, దళితుల దగ్గర కేవీ రావు చౌదరి అనే వ్యక్తి 3 లక్షల రూపాయలకి భూములు గుంజుకుని బలవంతంగా సెజ్ పేరుతో తీసుకుని కేవీ రావు చౌదరి అనే వ్యక్తి వేల కోట్లు వెనకేసుకున్నాడు. ఈ పేద రైతుల భూములు తీసుకుని వేల కోట్లు వెనకేసుకున్నాడు అని చెప్పేసి శ్రీ రామకృష్ణ గారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి లెటర్ రాయడం జరిగింది. సరే, ఈ రోజే ఏదో కొత్తగా ఈ రోజు నిన్న సెజ్ వచ్చినట్టు ఆయన మాట్లాడడం, ఆయన లెటర్ రాయడం చూస్తే నాకు చాలా హాస్యాస్పదంగా అనిపిస్తుంది. సెజ్ వచ్చి 22 సంవత్సరాలు అవుతుంది. రైతుల భూములు లాక్కుని 22 సంవత్సరాలు అవుతుంది. ఈ రోజు కొత్తగా రాలేదు. 2002లో మీరున్నారు, తదనంతరం ఓటమి చెంది 2014లో మీరు వచ్చి మీరు ఆర్థిక మంత్రిగా ఉండగా కేబినెట్ తీర్మానం చేసి సెజ్ మీద కేబినెట్ తీర్మానం జరిగింది. ఆ రోజు కూడా ఏ రోజు మీరు గొంతెత్తి బలహీన వర్గాల పక్షాన గాని దళితుల పక్షాన మాట్లాడిన పరిస్థితి కనపడలేదు. కానీ ఈ రోజు సరే, ఈ రోజు కన్నా మీరు కళ్లు తెరిచారు, సమస్య మీద గలమెత్తారు, సంతోషం. నా మద్దతు కూడా మీకు పూర్తిగా ప్రకటిస్తున్నాను. ఎందుకంటే మీ ప్రభుత్వం ఉంది. ఈ రోజు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నారు. దయచేసి ఆయన రిక్వెస్ట్ చేసి మీరే అన్నారు కాబట్టి కేవీ రావు చౌదరి అనే వ్యక్తి వేలాది కోట్లు ఈ అమాయక రైతుల్ని, బడుగు బలహీన వర్గాల రైతుల్ని మోసం చేసి తీసుకున్నాడని చెప్పేసి మీరే అన్నారు కాబట్టి మా సంపూర్ణ మద్దతు కూడా మీకే ఉంటది. యనమల రామకృష్ణ గారు, మీరు దయచేసి ప్రతి రైతుకి కూడా కేవీ రావు చౌదరి వేలాది కోట్లు సంపాదించాడు కాబట్టి తెలుగుదేశం పార్టీ మద్దతుతోని ప్రతి రైతుకి కూడా 35 నుంచి 40 లక్షల రూపాయల కాంపన్సేషన్ ఇప్పించవలసిందిగా మనస్ఫూర్తిగా నేను డిమాండ్ చేస్తాను. ఎందుకంటే ప్రభుత్వం మీది, అధికారంలో మీరున్నారు, మీది పెట్టి చెయ్యి, మాది తీసుకుని చెయ్యి. ఖచ్చితంగా మీరు పెట్టాలి రైతులందరికీ. ఎందుకంటే మీరు ఒప్పుకున్నారు కేవీ రావు చౌదరి అన్నవాడు మోసం చేసి సెజ్ భూముల్లో కొన్ని వేల కోట్లు సంపాదించాడని. మీరు ఇమీడియట్ గా అతని మీద కేసులు బుక్ చేసి అతని దగ్గర నుంచి డబ్బులు రికవరీ చేసి ఖచ్చితంగా ఇక్కడున్న బడుగు బీసీ ఎస్సీ సోదరులకు పంచిపెట్టవలసిందిగా నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా మీ దృష్టిలో లేని ఇంకొక విషయం కూడా మీ దృష్టికి తేవదలిచాను నేను. ఇక్కడ కొన్ని కంపెనీలు రైతులకి చాలా మంది 3 లక్షలు తీసుకున్నారు. కొంతమంది అయితే 3 లక్షలు కూడా తీసుకోలేదు, మాకు సరిపోవు అని చెప్పేసి, మా భూములకి సరిపోవు, కోట్లాది రూపాయల భూములు అని చెప్పేసి తీసుకోలేదు. ఆ కంపెనీలు
ఆ రైతులకి ఎటువంటి కాంపన్సేషన్ ఒక్క రూపాయి కూడా చేతిలో పెట్టకుండా చుట్టూ గోడ కట్టేసి ఆ రైతుల్ని ఆ పొలాల్లోకి రానిట్లేదు. దయచేసి మీరు సహకారం చేస్తే ఇద్దరు కలిసి హ్యూమన్ రైట్స్ కమిషన్ హెచ్ఆర్సీకి పిటిషన్ వేద్దాం, మీరు నేను కలిసి రైతులకి న్యాయం చేద్దాం. ఎందుకంటే మీకు మీరుగా ఒప్పుకున్నారు కాబట్టి నా బలం సరిపోదు, మీరు కూడా సహాయం చేయాలి. అధికారంలో ఉన్నారు కాబట్టి మీరు కూడా సహాయం చేయాలి. కేవీ రావు చౌదరి అన్న అతను అన్యాయంగా ఈ రైతులు మోసం చేసి భూములు దొబ్బేశాడని చెప్పేసి మీరు కూడా ముఖ్యమంత్రి గారికి రాసిన లెటర్లో మీరు మెన్షన్ చేశారు కాబట్టి ఖచ్చితంగా ఈ ప్రాంత రైతులందరికీ మీరు సహాయం చేయాలని చెప్పేసి నిర్ణయించుకుంటున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.